హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. ఈరోజు ఐప్లే ప్రిడిక్షన్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 57 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్డి మ్యాచ్ డే అనుకొని చెప్పుకోవాలి. మన హైదరాబాద్లో 7:30కి జరుగుతుంది ఉప్పల్ స్టేడియంలో. ఈ పిచ్ గురించి చెప్పుకోవాలనుకుంటే కన్ఫామ్గా ఇది అన్నిటికీ అనుకూలంగా ఇస్తుంది. ఇటు బ్యాటింగ్ కాకుండా అటు బౌలింగ్ కాకుండా స్పిన్ అనుకూలిస్తుంది, అటు ఫాస్ట్ కూడా అనుకూలిస్తుంది. సో బ్యాటింగ్ అయినా సరే బీభత్సమైన రన్స్ కొట్టచ్చు, బౌలింగ్ అయినా సరే బీభత్సమైన సరే రన్స్ కొట్టచ్చు. సో ఎవరు గెలిచినా సరే కన్ఫామ్గా ఫీల్డింగ్ గెలుచుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ చేజింగ్ చేసేటప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన ఉప్పల్ మ్యాచ్లో. ఎస్ఆర్హెచ్కి వచ్చేసి గెలవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. అది 12 పాయింట్స్ తోటి ఉంది. ఎల్హెచ్డి కూడా 12 పాయింట్స్ తోటి ఉంది. మిగిలిన 3 మ్యాచెస్లో 2 గెలిస్తే అట్లీస్ట్ ప్లేఆఫ్కి వెళ్ళే ఇద్దరికి అవకాశం ఉంటుంది. సో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన 4 టీమ్స్ కింద ఉన్నాయి, అవి తర్వాత అనుకొని మాట్లాడుకుందాము. ఆల్రెడీ టాప్లో ఉన్న కేకేఆర్ అండ్ ఆర్ఆర్ కన్ఫామ్గా వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక చూసినారు కదా, 12 పాయింట్స్ లక్నోకు ఉన్నది, 12 పాయింట్స్ ఎస్ఆర్హెచ్కి ఉంది. సో ఎవరు గెలిచిన సరే కన్ఫామ్గా ప్లేఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ హెవీగా ఉంటాయంటని చెప్పుకోవచ్చు. అందుకోసం ఇద్దరు చాలా కాన్ఫిడెన్స్ తోటి ఆడతారు. ఇద్దరు చాలా టఫ్ మ్యాచ్ అనుకొని చెప్పుకోవాలి. వన్ సైడ్ అయితే కన్ఫామ్గా ఉండబోదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా 15 మ్యాచెస్ అయితే ఆల్రెడీ ఎలిమినేటరీ మ్యాచెస్ అయిపోతాయి. సో ఇది అనమాట. మనది 4th పొజిషన్లో మనది ఎస్ఆర్హెచ్ ఉంది, ఎల్హెచ్డి 6th పొజిషన్లో ఉంది. కన్ఫామ్ 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా మ్యాచెస్లో కన్ఫామ్గా గెలవాల్సిన ఉన్నది. ఇప్పుడు 3rd పొజిషన్ 4th పొజిషన్ కోసము ఈ 4 టీంలకు ఫైట్ చేసే అవసరం ఉంటుంది. డీసీ అండ్ సిఎస్కే, ఎల్హెచ్డి అండ్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు కింద టీం ఆడుతుందన్నమాట మన ఉప్పల్ స్టేడియంలో. 57 మ్యాచ్ వచ్చేసి ఓవర్గా చూసుకుంటే ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక కొంచెం చేంజ్ చేసే అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం చేంజ్ చేసిరు కానీ అంత సెట్ కాలేదు. సో ఓవరాల్గా వచ్చేసి ఓపెనర్స్ సేమ్ వస్తారని చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కన్ఫామ్గా వస్తారు. వీళ్ళిద్దరు అవుట్ అయితేనే కొంచెం అటు ఇటు అవుతారు. కాకపోతే మంచిగా ఆడారు అనుకో, ఈజీగా స్కోరు 250 to 230 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళిద్దరు కొంచెం పవర్ ప్లేలు అవుట్ కాకుండా చూసుకుంటే కన్ఫామ్గా అయితే గెలిచే స్కోరు భారీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి మయాంక్ అగర్వాల్ బదులు గ్లెన్ ప్లీజ్ తీసుకుంటారా అని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లెన్ ప్లీజ్ తీసుకుంటే అతను ఫస్ట్ టైంకు ఆడతాడని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే కన్ఫామ్ గ్లెన్ ప్లీజ్ ఆడతాడో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదు అనిపిస్తుంది, బట్ ఇంకా అతని మీద ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే ఎవ్రీ మ్యాచ్ కన్ఫామ్గా ఆడే అవకాశం అతను కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీస్ క్లాస్ ఇతను ఒక మ్యాచ్ ఆడుతుండే ఇంకో మ్యాచ్ ఆడతలేడు, ఒక పెద్ద మైనస్ అనుకొని చెప్పుకోవాలి మన ఎస్ఆర్హెచ్ టీమ్కి. అతను కన్ఫామ్గా ఆడిన అనుకో ఈజీగా వన్ సైడ్ అయ్యే మ్యాచ్ కూడా ఉంటుంది. అంతా హిట్టింగ్ చేస్తాడు. బౌల్లో చాలా అవుతుంది, అది కూడా స్పిన్లో ఈజీగా 6లు కొడతాడు అనుకుంటే అదే స్పిన్లో ఈజీగా బౌల్డ్ అవుతుండు. ఒకసారి క్యాచ్ ఇచ్చి కూడా అవుట్ అవుతుండు. అతను కూడా కుదురుకున్నాడు అనుకో మంచి ఈజీగా మ్యాచ్ మన సైడ్ తిప్పే ప్లేయర్ అతను. నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ సమద్, ఇతనైతే ఏదో ఆడుతుండు కానీ విన్నింగ్ గేమ్స్ అయితే కన్ఫామ్ ఆడతలేడు. అతను కూడా కుదురుకున్నాడు అనుకో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. బెస్ట్ ప్లేయర్ కొంచెం అటు మరీ తక్కువ కాకుండా మరీ యావరేజ్ కాకుండా కొంచెం బెస్ట్ ఆడుతుండే ఎవరని అంటే షాబాజ్ అహ్మద్ పర్వాలేదు అనిపిస్తుండే. అతను బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కూడా మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ కొంచెం తొందర అవుట్ అయినా అందుకోసం ఓడిపోయామని చెప్పుకోవచ్చు ముంబై తోటి. నెక్స్ట్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ అతను క్యాప్టెన్షిప్ ప్లస్ ఇతను కూడా మ్యాచ్ తిప్పే అవసరం ఎంతైనా సరే ఉంది. ఎందుకంటే బౌలింగ్ విషయంలో ఇతను 2 వికెట్స్ తీసి 20 రన్స్ అట్లా ఇస్తాడు. అది కాకుండా 50 రన్స్ వచ్చి వికెట్ తీయకుండా ఉన్నాడు అనుకో ఈజీగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మన భువనేశ్వర్ స్వింగ్ కింగ్ ఇది అనుకుంటున్నాం కదా, అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అనుకో ఈజీగా పవర్ ప్లే అండ్ వికెట్లు తీసిన అనుకో కష్టాలు ఈజీగా పడేయచ్చు ఎల్హెచ్డిని. నెక్స్ట్ వచ్చి టీ నటరాజన్ మంచిగా బౌలింగ్ వేసిన అనుకో ఇతని పర్ఫార్మెన్స్ కూడా చాలా హెవీగా ఉంది. లాస్ట్ టైం ఇతని పర్ఫార్మెన్స్ లేదు, ఇతను కూడా కుదురుకున్నాను మంచిగా వేసిన అనుకో మంచిగా ఈజీగా గెలిచే మ్యాచ్. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్ వచ్చేసి మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉన్నట్టుగా ఆడే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఓవరాల్గా ఎవరైనా సరే టాస్ గెలిచిన కన్ఫామ్ ఫీల్డింగ్ గెలుచుకునే అవసరం ఉన్నది. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ పెట్టేస్తారో మినిమం 200+ స్కోర్ 200 నుంచి 220 240 వరకు కొట్టే అవకాశం ఉంటుంది. మీరెంత కొడతారనుకుంటారో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన కామెంట్ కన్ఫామ్గా తెలియజేయండి. నెక్స్ట్ వచ్చి ఎల్హెచ్డి గురించి చూసుకుంటే కనుక వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్
కింటన్ డికా కూడా ఆడో డౌట్ ఉంది. బట్ వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీభత్సమైన ఫామ్లో ఎవరైనా ఉన్నారంటే మార్కస్ స్టోరీస్. ఇతను కూడా సెంచరీ చేసి మంచి బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇతను కూడా కుదురుకున్నాడు అనుకో ఎస్ఆర్ఎస్ నుంచి కష్టాలు పెట్టే అవకాశం ఉండదు. ప్లస్ ఇతను ఆల్రౌండర్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కన్ఫామ్గా మంచి ఈ ఫాలో ఉండడానికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీపక్ కూడా అటు స్పిన్గా ప్లస్ ఇటు బ్యాటింగ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనుకొని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చి నిక్లస్ పూరన్ వికెట్ కూడా తొందరగా తీసిరు అనుకో ఎస్ఆర్ఎస్ వీజీ గెలిచే అవకాశం ఉన్నది. అతను అంతా ఈ సీజన్లో అయితే అంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే ఆడతలేడు. అతను కూడా మ్యాచ్ తిప్పే పాయింట్ అతని దగ్గర కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి అంతోష్ టర్నర్ లాస్ట్ మ్యాచ్ అయితే కొంచెం అంత మాట్లాడాడు. బట్ మంచి ప్లేయర్ అని చెప్పి అంటారు. నేను కూడా ఇంతవరకు చూడలేదు అతని పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఆయుష్ బదోని ఒక మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిండు. మంచి ప్లేయర్ బట్ ఛాన్సెస్ వస్తున్నాయి కానీ ఇంకా నిరూపించుకోవట్లేడు. బట్ మంచి ప్లేయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకో ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరంటే కన్ఫామ్గా క్రూనల్ పాండే అనుకొని చెప్పొచ్చు. అది స్పిన్గా ఇప్పుడు ఇటు బ్యాటింగ్గా మంచి ఫీల్డర్ కూడా అనుకొని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి రవి బిష్వాన్ అతను కూడా మంచి కుదురుకొని లైన్ లెంత్ బౌలింగ్ చేసి ఎవరైనా వికెట్ తీసిన అనుకో కన్ఫామ్ మ్యాచ్ తిప్పే అవకాశం ఇతను కూడా ఉంటుంది రవి బిష్వాన్కి. నెక్స్ట్ వచ్చేసి నవీనుల్లా పర్వాలేదు అనిపిస్తుండు. మంచి బ్యాట్మెన్ కష్టాలు పెట్టే పరిస్థితి ఇతను కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మోయిస్ ఖాన్ పర్వాలేదు అనిపిస్తుండు. నెక్స్ట్ ఎస్ ఠాకూర్ ఇతను కూడా బౌలింగ్ పర్ఫార్మెన్స్ పనిచేసిండు అనుకో ఈజీగా వికెట్ పడగొట్టే కెపాసిటీ ఇతను కూడా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కొంచెం ఎస్ఆర్హెచ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుండు. ఎల్ఎస్డి కూడా అంత లో ఏం కాదు. అందరు ఫామ్లోనే ఉన్నారు. కేఎల్ రాహుల్, మార్కస్ స్టోనీ, దీపక్ కూడా, నిక్లస్ పూరన్, ఆయుష్ బదోని, క్రూనల్ పాండే అందరూ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బౌలింగ్ విషయానికి వస్తే మనకు కొంచెం స్పిన్ కొంచెం అటు అనిపిస్తుంది. బట్ టీ నటరాజన్, భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ కూడా మంచిగా చేసారు అనుకో. వీళ్ళు ముగ్గురు మంచిగా చేశారు అనుకో ఈజీగా మన సైడ్ మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఎట్లుందంటే ఎవరైతే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ఉంటుంది. మనకు కొంచెం పవర్ ప్లేలో ఇద్దరు హిట్టర్స్ కాబట్టి కొంచెం పవర్ ప్లేలో వికెట్ పడకుండా చూసుకుంటే కనుక మంచి విన్ అయ్యే అవకాశం మనకి ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో కన్ఫామ్ ఈ ఉప్పల్ జరిగే మ్యాచ్ హోమ్ టీం కాబట్టి కన్ఫామ్గా ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదనుకుంటారో ఏది గెలుస్తారో కన్ఫామ్ కామెంట్ చేయండి. ప్లస్ దాంతోపాటు నెక్స్ట్ క్వాలిఫై ఈ రెండు టీంలలో ఏదైతే కన్ఫర్మ్ కామెంట్ చేసి మనకు కూడా సపోర్ట్ చేయండి. ఇంతకన్నా మంచి వీడియోస్ కన్ఫర్మ్ చేస్తారని చెప్పి అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. కామెంట్ చేయడం కన్ఫర్మ్ మర్చిపోకండి. ఓకే, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.